ఓకే, ఈ లెసన్ పేరు ఎలక్ట్రిసిటీ. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లెసన్. అండ్ ఫిజిక్స్లో ఈ లెసన్కి సంబంధించి చాలా పెద్ద పెద్ద బ్రాంచెస్ ఉంటాయి. దీంట్లో వచ్చే ఒక చిన్న టాపిక్ మీకు ఈరోజు ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఉంటే, ఇదే టాపిక్స్ అనేవి మీరు పెద్ద క్లాసెస్కి వెళ్ళిపోతే, ఇంకా చెప్పాలంటే ఈ పర్టికులర్ టాపిక్స్కి వెళ్తే అది ఒక్కొక్కటి ఒక్కొక్క బుక్ అయిపోద్ది. కాబట్టి మీరు ఇక్కడ ఏది నేర్చుకున్నా సరే మొత్తం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన స్మాల్ బేసిక్ మాత్రమే నేర్చుకుంటారు. ఇది నెంబర్ 1 థింగ్. దీని తర్వాత నెక్స్ట్ రికార్డ్ అవుతుందిరా. ఓకే, నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించినంత వరకు కూడాను మీకు థీమ్ అర్థమైంది కదా. నెక్స్ట్ మీరు ఏదైతే పాలిసెట్ చేయాలనుకున్నా, బీటెక్లో ట్రిపుల్ గ్రూప్స్ చేయాలనుకున్నా సరే ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనలో కొంతమంది ఐటీఐ కూడా చేయాలనుకుంటారు. ఐటీఐ చేయాలనుకున్న వాళ్ళకి థియరీ ఉండదు, కానీ నాలెడ్జ్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి మీలో కొంతమంది కరెంట్ వర్క్స్ వచ్చి ఉంటాయి. ఆ కరెంట్ వర్క్స్ వచ్చిన వాళ్ళకి కూడాను థియరీ తెలియదు, కానీ కాన్సెప్ట్ అనేది చేసేస్తూ ఉంటారు. అది ఎలా చేస్తారో తెలియదు నాకు కూడా. సో అలా ఈ ఐటీఐ కన్నా వీటన్నిటికీ కూడాను చాలా హార్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్. కాబట్టి ఈ కాన్సెప్ట్ నేర్చేసుకుందాం. ఓకే, ఎలక్ట్రిసిటీ. సో ఇంతకుముందే ఈ లెసన్ చెప్పేశాను కాబట్టి ఒకసారి ఫాస్ట్గా వెళ్దాం. ఎలక్ట్రిసిటీ అనేది చెప్పేటప్పుడు ఇది యాటమ్ అనుకుంటే, యాటంలో ఈ మిడ్లో ఉన్న పార్ట్ ఏంటి? న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్ లోపల ఏమేమి ఉంటాయి? ప్రోటాన్స్ ఉంటాయి, న్యూక్లియస్ లో న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, ఈ రెండు ఉంటాయి. అండ్ ఈ చుట్టుపక్కల ఏముంటాయి? ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి అని అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏంటి? ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి అంటే, ఇది ఒక చిన్న కాపర్ వైర్ అని అనుకుంటే, కాపర్ వైర్ లో ఒక చిన్న యాటమ్ ఉంటుంది కదా, ఆ యాటమ్ కంటూ లాస్ట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా. ఎలక్ట్రాన్ అనేది పక్కదానికి జంప్ అయిపోతూ వెళ్ళిపోతుంటది. ఆ రోజు మీకు ఏమని చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి దిస్ ఇస్ ద ఎలక్ట్రాన్ అని అనుకుంటే, ఈ ఎలక్ట్రాన్ అనేది ఎలా ఫ్లో అవుతుంది? పట్టుకో, ఒక్కొక్కరికి పాస్ చేయి ఫాస్ట్గా. 1 2 3. ఓకే, సో తనకి ఇచ్చే, ఆ అమ్మాయికి ఇచ్చే. ఓకేనా, అలా ఇంకా అలా పాస్ చేసి. ఓకేనా, సేమ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, మీరందరూ ఒక చిన్న యాటమ్స్ అని అనుకుంటే, మీ ప్రతి ఒక్కరికి కూడాను ఒక ఎలక్ట్రాన్ ఉంది అని అనుకుంటే, ఈ ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది? పాస్ అవుతూ ఒక్కొక్కరికి వెళ్తుంది. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, దీన్నే ఎలక్ట్రిసిటీ అంటారు. సో మీ అందరికీ కూడా క్లారిటీ వస్తుంది కదా ఎలక్ట్రిసిటీ అంటే. అయితే మీకు ఒక క్వశ్చన్, సార్ ఎలక్ట్రాన్స్ లో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఫ్లో అవుతూ ఉంటాయా అనుకున్న క్వశ్చన్ రావచ్చు. చూడండి, ఫస్ట్ సెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ సెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, థర్డ్ సెల్ లో ఇంకొక 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అన్ని ఫ్లో అవుతాయా? యాక్చువల్లీ అన్ని ఫ్లో అవ్వవు. ఏదైతే లాస్ట్ సెల్ లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్లో అవుతూ ఉంటాయి. సో పాయింట్, ఎందుకు ఈ రకంగా లాస్ట్ సెల్ లో మాత్రమే ఫ్లో అవుతాయి, ఇప్పుడు ఎందుకు ఫ్లో అవ్వదు? ఎందుకు ఫ్లో అవ్వదు? లాస్ట్ సెల్ లో మాత్రమే ఫ్లో అయ్యి ఇదంతా ఫ్లో ఎందుకు ఫ్లో అవ్వదు? ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఇది ప్లస్ చార్జ్ కదా, ఎలక్ట్రాన్స్ అనేవి మైనస్ చార్జ్ కదా. చాలా దగ్గర ఉన్న వాళ్ళని బాగా ఫోకస్ చేస్తూ ఉంటాం, కానీ ఆ దూరంగా లాస్ట్ బెంచ్ లో ఉండని ఫోకస్ చేయగలమా? వాడు మాట్లాడుతున్నాడో, టీచర్ కామెంట్ చేస్తున్నాడో, ఇంట్లో నుండి తెచ్చుకుని వస్తువులు తింటున్నాడు, ఎవరికి తెలుసు? సేమ్ ఈ లాస్ట్ సెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడాను తిని ఫోకస్ చేయలేదు. కాబట్టి ఏ మాత్రం చిన్న ఎనర్జీ ఇచ్చినా నువ్వు తోపురా అంటే పరిగెడుతారు. సో ఈ రకంగా ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ట్ సెల్ లోను ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇక్కడ వరకు క్లారిటీ కదా, ఏ ఎలక్ట్రాన్ మాత్రం ఫ్లో అవుతుంది, ఎవరైతే లాస్ట్ సెల్ లో వ్యాలెన్స్ సెల్ లో ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్లో అవుతుంటాయి. ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్. ఓకే, ఇలా కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. చార్జ్. ఏంటి చార్జ్ అంటే? ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు. ఏంటి చార్జ్ అంటే? ఏంటి? ఇది ఒక ఆబ్జెక్ట్ కాదు, ఇది ఒక జస్ట్ ప్రాపర్టీ మాత్రమే. ఏంటిది? ప్రాపర్టీ మాత్రమే. సార్ నాకు అర్థం కాలేదు, ఇంకొక క్లారిటీ చెప్పరంటే, ఇదేంటిది? చాక్ పీస్ కదా. చాక్ పీస్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ చాక్ పీస్ యొక్క ప్రాపర్టీస్ రాద్దామా? ఫస్ట్ వన్, ఇది సాలిడా? ఇది ఏ కలర్ లో ఉంది? వైట్ కలరా? వైట్. నెక్స్ట్ ఇది ఈజీగా డిసింటిగ్రేట్ అవుతుంది కదా, అవుతుంది, ఈజీగా డిసింటిగ్రేట్ అవుతుందా? సో చాలా ఈజీగా ముక్కలు విడిపోతూ ఉంది. సో ఇది దీని ప్రాపర్టీస్. ఇదే రకంగా చార్జ్ అనే దానికి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. మీకు ఒకటి చెప్పనా? ప్లస్ చార్జ్, ఏం చార్జ్? మైనస్ చార్జ్. ప్లస్ చార్జ్, మైనస్ చార్జ్. సో ఈ రకంగా అనమాట. ఈ ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్ ఉండేటప్పుడు దీనికి ఇంకొక మాట చెప్పనా? ప్లస్ చార్జ్ ఏమవుతుంది? రిపల్ అవుతుంది.
మైనస్ చార్జ్ ఏమవుతుంది? రిపెల్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా లైక్ చార్జెస్. ఎవరిలో లైక్ చార్జెస్ ఏం చేస్తే రిపెల్ చేసుకుంటాయి, కానీ ఆపోజిట్ చార్జెస్ ప్లస్ మైనస్ ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్ చేస్తాయి, లైక్ చార్జెస్ అనేవి రిపెల్ చేస్తూ ఉంటాయి. ఇది ప్రాపర్టీ. ఇప్పుడు వరకు ఎలాంటి ప్రాపర్టీస్ చూసారు? ప్లస్ చార్జ్ ఉంటుంది, మైనస్ చార్జ్ ఉంటుంది, లైక్ చార్జెస్ అనేవి రిపెల్ చేసుకుంటే ఆపోజిట్ చార్జెస్ అనేవి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. సార్ నాకు కాన్సెప్ట్ చెప్పండి. ఎలక్ట్రిసిటీ అన్నారు, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అన్నారు కదా, మరి చార్జ్ ఎందుకు సార్ అనుకున్నంటే ఒరిజినల్ డెఫినేషన్ ఏంటి తెలుసా? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. యాక్చువల్లీ చార్జెస్ ఫ్లో అవుతున్నాయి. ఏం ఫ్లో అవుతున్నాయి? చార్జెస్ ఫ్లో అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వట్లేదు. ఏం ఫ్లో అవుతున్నాయి? చార్జెస్ ఫ్లో అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వట్లేదు. సో దీని ఫార్ములా చెప్పనా? ఎలక్ట్రిసిటీని కరెంట్ అని అనుకుంటే కరెంట్ ఫార్ములా ఏంటంటే I ఈక్వల్స్ టు Q బై టీ. I ఈక్వల్స్ టు సో I ఈక్వల్స్ టు Q బై టీ. సో Q అంటే ఇక్కడ ఏంటి? చార్జ్. Q అంటే ఏంటి? చార్జ్. T అంటే ఏంటి? I అంటే ఏంటి? కరెంట్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక సింపుల్ గా చెప్తాను. Qకి ఏమని మెజర్ చేస్తాం తెలుసా? కూలుమ్స్ లో మెజర్ చేస్తాం. దేంట్లో మెజర్ చేస్తాం? COLOUMB. ఏంటి? కూలుంబ్. టైం దేంట్లో మెజర్ చేస్తాము? సో దీని యొక్క మెజర్మెంట్స్ మనం చూస్తే కూలుంబ్ పర్ సెకండ్. ఏంటి? I ఈక్వల్స్ టు కూలుంబ్ పర్ సెకండ్. దీనికి ఇంకొక ఈ రెండింటిని కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే యాంపియర్స్. ఏంటంటారు? సో I ఈక్వల్స్ టు ఏంటి? యాంపియర్స్. యాంపియర్స్ అనే మెజర్మెంట్ అనమాట. దీనికి కంప్లీట్ గా కూడా క్లారిటీ. అయితే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మన ఇంట్లో 15 యాంపియర్ స్విచ్ ఉంది. ఏసీ కోసం 15 యాంపియర్ స్విచ్ పెట్టు. దీని అర్థం ఏంటి? ఒక్క సెకండ్లో ఎంత? ఒక్క సెకండ్లో 15 కూలమ్స్ ఛార్జ్ ట్రావెల్ అవుతుంది. ఏం ట్రావెల్ అవుతుంది? 15 కూలమ్స్ ఛార్జ్ ట్రావెల్ అవుతుంది. రైల్వే స్టేషన్ కి సంబంధించిన గేట్లు ఇలాంటి వాటికి 220 యాంపియర్స్ ని అడ్జస్ట్ అయ్యే స్విచ్ పెడతారు. దీని అర్థం ఏంటి? ఒక్క సెకండ్ లో ఎన్ని చార్జెస్ ట్రావెల్ అవుతున్నాయి? 220 చార్జెస్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో మీకు అర్థమైంది కదా? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ ద ఎలక్ట్రిసిటీ. ఓకేనా? ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. చార్జ్ అని రాసుకోండి. రేట్ ఆఫ్ ఫ్లో. మీరు ఏం చేస్తారంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని నోట్ చేసుకోండి. ఇక్కడ నుండి ఈ టాపిక్ నోట్ చేసుకుని ఇక్కడ వరకు ఆపండి. సరేనా? ఈ చార్జ్ గురించి డీటెయిల్ గా మాట్లాడతా. రాసుకోండి, ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి మనం చార్జ్ గురించి చూద్దామా? ఒకసారి మనం బాగా అర్థం చేసుకోండి. నేను ఇంతకు ముందు నుండి ఒకటే మాట అనుకున్నా, ఇది ఒక వైర్ అని అనుకుంటే ఈ వైర్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి అనుకుని చెప్తున్నా ఒక మాట. రెండో మాట ఇప్పుడే ఏం మాట మారిస్తాను, ఎలక్ట్రాన్స్ కాదు దీంట్లో త్రీ కూలుంబ్ ఛార్జ్ అనేది ట్రావెల్ అయింది, లేకపోతే ఇంకొక వైర్లో 15 కూలుంబ్ ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది అనుకుని మాట మారుస్తున్నా. అసలు ఏంటి, ఏది ట్రావెల్ అవుతుంది? ఛార్జ్ ట్రావెల్ అవుతుందా, ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయి అంటే మన బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. దీనికి ఒక కాన్సెప్ట్ మనకి ఆన్సర్ వస్తుంది. దాని కాన్సెప్ట్ పేరు ఏం పేరంటే క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. ఏంటంటారు? క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. ఓకే, సో అసలు క్వాంటైజేషన్ అంటే అర్థం ఏంటి ఒక మాటలో చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ మనకి ఏం చెప్తుంది తెలుసా? క్వాంటైజ్ అంటే అర్థం ఏంటంటే బ్రాకెట్స్. ఏంటిది? క్వాంటైజ్ అంటే ఏంటంటే ఒక ప్యాకెట్స్. ఏంటిది? ప్యాకెట్స్. ఇప్పుడు మన షాప్కి వెళ్ళి పెన్ కొంటే ఫుల్ పెన్ ఇస్తాడా, హాఫ్ పెన్ ఇస్తాడా? ఫుల్ పెన్. షాప్కి వెళ్ళి బుక్ కొంటే ఫుల్ బుక్ ఇస్తాడా, హాఫ్ బుక్ ఇస్తాడా? సో ఇక్కడ ఎలాంటి సిస్టమ్ అంటే చార్జ్ కూడాను ఒక ప్యాకెట్ లాగా ప్యాకింగ్ చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? ఒక ప్యాకెట్ లాగా ప్యాక్ చేస్తుంటారు. ఒక ఫార్ములా చూద్దామా? Q ఈక్వల్స్ టు NE. ఏంటి? ఎలక్ట్రాన్ని కొన్ని ప్యాకెట్లతో ప్యాక్ చేస్తుంటారు. ఏంటి? ఎలక్ట్రాన్లు ఏం చేస్తారు? ప్యాకెట్లతో ప్యాకింగ్ చేస్తారు. ఉదాహరణకి ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది సార్ అంటే 1.6 × 10⁻⁻19 కూలుంబ్. ఎంత ఛార్జ్ ఉంటుంది ఎలక్ట్రాన్ మీద?
ఇదే దాన్ని మన మాటలో మనం రాసుకోవాలంటే 0.000000000 ఒక 16 లెక్కెట్టేసి లాస్ట్ కి 16 అని రాస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఎంత ఛార్జ్ ఉంటుంది? చాలా ఎక్కువ ఛార్జ్ ఉందో తక్కువ ఛార్జ్ ఉందో ఒక ఎలక్ట్రాన్ మీద? చాలా తక్కువ ఛార్జ్. 0.1 అంటేనే తక్కువ, అలాంటిది 0.0 అనుకుని వెళ్ళేసి ఇంత దూరం వెళ్తుంది. తక్కువ ఎక్కువ? సో ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత తక్కువ ఛార్జ్ ఉంటుందో మీకు అర్థమైపోయింది కదా. అయితే ఇలాంటి ఛార్జెస్ ని ప్యాకెట్స్ లో పెట్టుకుంటాం. ఓకేనా? ఏం చేస్తాం? ప్యాకెట్స్, ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్లు, 3 ప్యాకెట్లు, 4 ప్యాకెట్లు ఇలా ప్యాక్ చేస్తుంటారు. సో ఒక ప్యాకెట్ లో 1.6 ఉంటుంది. మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్, సెకండ్ ప్యాకెట్ లో ఎన్ని ఉంటాయి? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ ప్యాకెట్ లో ఎంత స్టార్ట్ అయి ఉంటుంది? 2 × 1.6 ఎంత? 3.2 × 10⁻⁻19 కూలుంబ్ ఛార్జ్. ఓకేనా? ఇది రెండు. ఓకే, ఇప్పుడు మూడోది 3 ప్యాకెట్లు, అప్పుడు ఎంత అవుతాయి? 16 టేబుల్ రాదా? చెప్పండి. 4.8 × 10⁻⁻19 కూలుంబ్ ఛార్జ్. ఓకే, 3 ప్యాకెట్లు. 4 ప్యాకెట్లు అయితే ఎంత ఛార్జ్? 16 4 గా 6.4 × 10⁻⁻19 కూలుంబ్ ఛార్జ్. సో అర్థమైంది కదా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయి? n × e ఏంటి? n × e. సో n × e లాగా ఉంటాయి, అంటే ఫుల్ ప్యాకెట్స్ లాగా ఉండాలి. ఒక ప్యాకెట్ లో 1.6 × 10⁻⁻19, 2 ప్యాకెట్ లో 3.2 × 10⁻⁻19, మూడో ప్యాకెట్ లో 4.8 × 10⁻19. అయితే సార్ ఛార్జ్ అనేది ఇలా ఎలక్ట్రానిక్ సంబంధించిన ఇంటీజర్స్ వాల్యూస్ తో ఉంటాయి అనుకుని అన్నారు కదా, దీనివల్ల మాకేంటి ఉపయోగం, ఏంటి మాకేంటి ఉపయోగం అనేది మీకు క్వశ్చన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఒక్క ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉందో తెలిసిపోయింది కాబట్టి ఒక ఛార్జ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ చెక్ చేద్దాం. ఒక ఛార్జ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి చెక్ చేద్దాం. Q = NE. n అనేది ఎన్ని? 1. ఎన్ని? 1. Q/E. Q అంటే ఎంత ఛార్జ్? ఒక ఛార్జే కదా. ఒక ఛార్జ్ మీద ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1.6 × 10⁻⁻19 కూలుంబ్. కూలుంబ్ క్యాన్సిల్ అయితే అప్పుడు చూడండి, 1 కింద ఎంత ఉంది? 16 × 16 వేసుకున్నామంటే 10⁻⁻20. -20 పైకి వెళ్ళింది దానికి ఏమైంది? 10⁻20. ఎంత? 10⁻20. ఇప్పుడు 16కి 1కి డివైడ్ చేయలేకపోతున్నాం కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే 100 లా మార్చుకుంటా. ఎలా మార్చుకుంటున్నా? 100/16 × 10⁻18 గా మార్చుకున్నా. ఓకేనా? 16కి దీనికి నేను క్యాన్సిల్ చేస్తాను, నాకు ఎంత వస్తుంది తెలుసా? 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చెప్పండి, ఒక ఛార్జ్ అంటే ఇక్కడ నుంచి మీ మైండ్ లో ఏం రావాలి? సో నేను ఒక ఛార్జ్ వెళ్తుంది, ఒక సెకండ్ కి ఒక ఛార్జ్ వెళ్తుంది, ఒక కూలుంబ్ వెళ్తుంది అనే మాట ఎప్పుడు వాడినా సరే మీ మైండ్ లో ఏం రావాలంటే ఇన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అయిపోతున్నాయి. ఎన్ని వెళ్తున్నాయి? 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి 2 ఛార్జెస్ వెళ్తుందంటే దాని అర్థం ఏంటి? 2 × 6.5 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? తక్కువనే ఎక్కువ ఉన్నాయా? చాలా ఎక్కువ ఎలక్ట్రాన్స్ వెళ్తున్నట్టే కదా. నోట్ చేసుకోండి. సో చెప్పండి, ఇక్కడ n 1 తీసుకున్నాం, ఒక్క ఎలక్ట్రాన్. n అంటే నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూ అంటారు, అది జస్ట్ నెంబర్ మాత్రమే. స్టార్ట్ బటన్ ఒకసారి నా వైపు చూడండి అందరూ కూడా. స్టార్టింగ్ నుండి క్లారిటీగా చెప్తే మరొకసారి డీటెయిల్గా వినండి. మనకి ఛార్జ్ కి ఎలక్ట్రాన్ కి చిన్న పోటీ వచ్చింది. సో మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయింది. కరెక్ట్గా చెప్తే చూడండి, యాటంలో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ట్రావెల్ చేయవు. ఓకేనా? లాస్ట్ సెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈజీగా స్కిప్ అయిపోతాయి కాబట్టి అవి మాత్రమే మంచి కండక్టర్స్ లాగా ఉండి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తూ ఉంటాయి. సో ఎలక్ట్రిసిటీ అంటే అర్థం ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ వైర్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కరెంట్ అంటున్నాం, ఎలక్ట్రిసిటీ అంటున్నాం. ఇక్కడ క్లారిటీ కదా. నెంబర్ 2, దీని తర్వాత మనం ఏమని చెప్పామంటే ఎలక్ట్రాన్స్ ని తీసుకోమరా, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ని తీసుకుంటాం అనుకున్నాను. ఏం చెప్తున్నాను? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. అయితే సార్ ఛార్జ్ ట్రావెల్ చేస్తే ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వదు కదా అనుకో మీకు డౌట్ రావచ్చు.
యాక్చువల్లీ ఇక్కడ ఒక చార్జ్ అంటే దాని అర్థం ఏంటి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుని చెప్తున్నాను, 6.25. ఇన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అయిపోతాయి. ఒక ఎలక్ట్రాన్ కూడా కాదు, 10⁻18 అంటే చూసుకోండి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్. కాబట్టి ఈసారి రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ అన్నా రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా మన ఇష్టమే. మీరు ఇక్కడ నుంచి కూడా రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ 6 × 10⁻25 అనుకుని చెప్తారా, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ అని కూడా సింపుల్ గా వాడుకుంటారా, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ అనే వాడుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో చార్జెస్ గురించి మనకు చెప్పడానికి సింపుల్ గా ఏమని చెప్పాను, Q = NE. ఏంటి, Q = NE అనే కాన్సెప్ట్ లోన క్వాంటైజేషన్ ఆఫ్ చార్జెస్ లో చెప్పుకొని మీకు ఒక చిన్న చూపించానంట. ఇక్కడ N ప్లేస్ లో ఒకే ఒక ఎలక్ట్రాన్, ఏంటి ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటే, ఒక ఎలక్ట్రాన్ ఉంటే దానికి ఆ ఛార్జ్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి అనేది మీకు ప్రూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు 60%. Q అంటే ఏంటి, ఛార్జ్. E అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది, 1.6 × 10⁻19. N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాల్యూ. సో ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఇస్తాను. ఈ క్వశ్చన్ కి ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఆన్సర్ ట్రై చేద్దాం. ఏంటి దీని ఆన్సర్ అనేది చెక్ చేయడానికి చూస్తే ఇక్కడ మనకి కొన్ని ఛార్జెస్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఛార్జెస్. ఏంటి ఆ ఛార్జెస్ చూద్దామా. 1.6 × 10⁻18, 3.2 × 10⁻17, 3.2 × 10⁻21, 1.6 × 10⁻22. ఇవి ఛార్జెస్. అయితే నేను చెప్పిన ఫార్ములా ప్రకారంగా ఈ క్వాంటైజేషన్ ఆఫ్ చార్జెస్ కాన్సెప్ట్ ప్రకారంగా వీటిలో ఏవి సక్సెస్ అవుతాయి, ఏవి ఫెయిల్ అయిపోతాయి చెక్ చేసుకుందామా. దీంట్లో ఏవి సక్సెస్ అవుతాయి, ఏవి ఫెయిల్ అవుతాయి. మనకి Q వాల్యూస్ ఇచ్చాడు. ఏం వాల్యూస్ ఇచ్చాడు, Q వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి దేని వాల్యూ అంటున్నాడు, N అనేది కరెక్టా కాదా. N అనేది మనకి ఎలాగ రావాలి, 1 పెన్ను, 2 పెన్ను, 10 పెన్నులు, 20 పెన్నులు, 30 పెన్నులు ఇలానే రావాలి. ఎలా రావాలి, 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్, 4 ఎలక్ట్రాన్, 10 ఎలక్ట్రాన్లు, 20 ఎలక్ట్రాన్లు, ఇలాంటి నెంబర్స్ రావాలి, ఇంటీజర్స్ వాల్యూస్ రావాలి. అలా కాకుండా 1.2, 3.2, 4.2 అలా ఉంటాయా ఎలక్ట్రాన్స్. ఎప్పుడైనా 1.2, 2.2 ఉంటాయా, డైరెక్ట్ ఫుల్గా ఉంటుందా, ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ N వాల్యూ ఎలా రావాలి, 1, 10, 20 ఈ టైప్ గా ఫుల్ నెంబర్ రావాలి. అలా రాకుండా ఏది వచ్చినా సరే ఫెయిల్ అయిపోద్ది. సో మనకి Q వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ ఈ వాల్యూ అనేది పర్టికులర్ గా మనకు తెలుసు, ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది. ఇంకా మిగిలింది ఏంటి, N అనేది ఒకటే మిగిలి ఉంటుంది. నేను ఒకే ఒక సమ్ చేస్తా, మిగిలినవన్నీ మీరు సాల్వ్ చేయాలి, సరేనా. ఫస్ట్ సమ్ సాల్వ్ చేస్తా. Q = NE. బట్ Q వాల్యూ ఎంత ఇచ్చాడు, 1.6 × 10⁻18. ఓకేనా. N వాల్యూ మనకు కావాలి. E అనేది ఇటువైపు వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, Q/E కదా, Q/E. కాబట్టి చూద్దాం. ఈకి ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది, 1.6 × 10⁻19. 1.6 × 10⁻19. ఓకే, 1.6 కి 1.6 కి క్యాన్సిల్ అయిపోయింది. 10⁻19 పైకి వెళ్ళిపోతే ఇంకేముంటది, 1. కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట, ఓన్లీ ఒక ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ అనేది పాజిబుల్ అవుతుంది కదా, ఒక ప్యాకెట్ అనేది పాజిబుల్ అవుతుంది అవదా. సో సెకండ్ సమ్ చేద్దాం. సో N = Q/E. ఇదే కదా ఫార్ములా. ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఛార్జ్ ఎంత ఇచ్చాడు, 3.2 × 10⁻17 కూలుంబ్. ఓకే, ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది, 1.6 × 10⁻19. ఓకే, 1.6 1 = 1.62 జా. ఓకే, 10⁻19 పైకి వెళ్తే ఏమైతుంది, +19. +19 నుండి 17 తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత, 2. ఏంటి, 2. కాబట్టి 2 × 10². 2 × 10² అంటే ఆన్సర్ ఎంత, 200. 200 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి, ఉండవా. ఈ నెంబర్ ఉంటుంది కదా, 200 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సెకండ్ సమ్ కూడా సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మూడో సమ్ పాజిబుల్ అవుతుందా లేదా అనుకున్నాడు ఇక్కడ. ఆ పాజిబుల్ ఈ ఛార్జ్ ఇచ్చాడు, అసలు ఈ పాజిబుల్ ఛార్జ్ అవుతుందో లేదు చూద్దాం. 3.2 × 10⁻21. ఇదే కదా ఛార్జ్. ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది, 1.6 × 10⁻19. 1.6 కి దీనికి 2 జా. ఓకేనా. ఓకే, 10⁻19 పైకి వెళ్ళింది, అప్పుడు ఎంత వస్తుంది, 2 × 10⁻21 × 10⁻+19. 19 నుండి 21 తీస్తే ఎంత వస్తుంది, -2. 10⁻-2. అప్పుడు దీని ఆన్సర్ ఏంటి, 0.02. ఇదే కదా. అసలు ఇది పాజిబుల్ అవుతుందా. సో ఈ టైప్ ఆఫ్ ప్యాకెట్ అనేది ఉంటుంది అసలు. సో ఈ టైప్ ఆఫ్ క్వాంటైజేషన్ అనేది ఉండదు. ఓకేనా. ఇలాంటి చార్జెస్ అని ఉండవు. మీరు ట్రై చేయండి, ఈ ఒక్క సమ్ని సాల్వ్ చేయండి, సరేనా. నోట్ చేసుకోండి, సాల్వ్ చేయండి. ఓకేనా.
విచ్ చార్జ్ ఈజ్ పాసిబుల్. క్వశ్చన్ పేరు ఏం పేరు అంటే విచ్ చార్జ్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు వరకు ఏం జరిగిందో కాసేపు పక్కన పెట్టేద్దాం. కాస్త కన్ఫ్యూజన్ అవ్వచ్చు, కాస్త అర్థం కాకపోవచ్చు. ఒకసారి నా వైపు చూస్తారా? ఇప్పుడు నుండి వరకు ఏం జరిగింది అవన్నీ పక్కన పెట్టేస్తే ఇక నుంచి జస్ట్ ఫోకస్ చేయండి, అంత కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సరేనా? సో ఇప్పుడు వరకు మనము నేర్చుకున్న దాని ప్రకారంగా ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను, దాన్ని బట్టి చూద్దాం. ఓకేనా? నేనేమంటానంటే ఐ అంటే ఏంటి? కరెంట్. కరెంట్ ఫార్ములా ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ విత్ ఇన్ ఏ టైం. ఎందుకంటే ఓకే, క్యూ అంటే ఆన్సర్ ఏంటి? క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. ఒక చార్జ్ అంటే ఏంటి? క్యూ ఈక్వల్స్ టు ఎన్ఏ. ఇదేనా ఫార్ములా? ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, దీని ఆన్సర్ చూడండి. ఐ అనేది కరెంట్ అంట, ఈ అనేది అంట. ఈ అంటే ఏంటి? చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ మీద ఎంత చార్జ్ ఉంది అనుకుని అడుగుతున్నాడు. వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేసేది ఎంత అంటే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక సెకండ్లో ట్రావెల్ చేస్తే దాన్ని బట్టి ఒక ఫార్ములా క్రియేట్ చేయండి అనుకుని అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక సెకండ్లో ట్రావెల్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుంది అనుకుని అడుగుతున్నాడు. సో దీనికి ఈ సమ్మకి ఇలాంటివి ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒకటి కరెంట్కి మన ఫార్ములా తెలుసు, ఎలక్ట్రాన్ ఛార్జ్కి మన ఫార్ములా తెలుసు. ఈ ఎలక్ట్రాన్ ఎంత టైంలో వెళ్తుంది మనకేం తెలుసు? క్వశ్చన్ అర్థమైందా? ఈ ఎలక్ట్రాన్ ఎంత టైంలో వెళ్తుంది మనకేం తెలుసు? ఇక్కడ ఏమైనా టైంకి రిలేషన్ ఉందా? లేదు. ఇప్పుడు టైం ఉన్న దగ్గర ఎలక్ట్రాన్కి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఏమైనా చాయిస్ ఉందా? చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలుసా? అది లేదు. సో ఇలాంటప్పుడు ఒక చిన్న ఆన్సర్ చేద్దాం. సో ఈ ఫార్ములా ప్రకారంగా చూస్తే ఐ ఈక్వల్స్ టు క్యూ బై టీ కదా. ఈ క్యూ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను తెలుసా? ఐ ఈక్వల్స్ టు క్యూ ప్లస్లో ఈ ఎన్ఈని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా? కింద ఏముంటుంది? టీ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ నేను ఇటు పంపించేస్తే ఐ బై ఈ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఇన్ ఏ టైం. వచ్చిందా? ఎలక్ట్రిసిటీకి సంబంధించి మీరు ఇక నుంచి వాడు ఏ క్వశ్చన్ అడిగినా సరే మనకంటూ ఒక 5 ఫార్ములాస్ తెలిసి ఉంటాయి. ఈ 5 ఫార్ములాస్ని యూజ్ చేసుకుని మనమే కొత్తగా ఫార్ములాస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది కదా? ఇక నుంచి కూడాను మీకు తెలిసిన ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ప్రతిసారి కూడా మనమే కొత్త ఫార్ములాస్ని క్రియేట్ చేసుకోవాలి. సో దీన్ని నోట్ చేసుకోండి ఫాస్ట్గా. ఓకేనా? ఇది ఒక కొత్త ఫార్ములా. ఓకేనా? ఇది ఫార్ములా 1, ఫార్ములా 2, ఇది ఒక కొత్త ఫార్ములా, ఇది ఫార్ములా 3. మీ చేతిలో ఫార్ములాస్ ఉన్నాయి, నేను క్వశ్చన్ ఇస్తాను, ఇక ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ఒక వైర్లో 0.4 యాంపియర్ కరెంట్ ట్రావెల్ చేస్తుంది. ఎంత? 0.4 యాంపియర్ కరెంటు. ఇది దేనికోసం అంటే ఒక ఎలక్ట్రిక్ ఫ్యాన్ని నడిపించడం కోసం. అది కూడా ఎంత? 2 మినిట్స్ పాటు. ఓకేనా? ఒక ఎలక్ట్రిక్ ఫ్యాను 2 మినిట్స్ పాటు రన్ అవుతుంది. ఎంత కరెంట్ని డ్రా చేసింది? 0.4 యాంపియర్స్. అయితే నేను ఇప్పుడు ఏమంటున్నాను, దాంట్లో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాను, దాని ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. సో ఎవరు సాల్వ్ చేయలేదా? సరే, కరెంట్ ఎంత ఇచ్చాడు? 0.4 యాంపియర్స్ కరెంట్ ఇచ్చాడు. ఓకే, ఛార్జ్ ఎంతో మనకు తెలుసా? ఎంత ఛార్జ్ వెళ్ళిందో మనకు తెలియదు. టైం ఎంత ఇచ్చాడు? 2 మినిట్స్. టైంని మనం ఇక్కడ SI యూనిట్స్లో సెకండ్స్ కదా. 2 మినిట్స్ అంటే ఎన్ని సెకండ్స్? 120 సెకండ్స్. అమ్మాయి ఎన్నాళ్ళకి చెప్పాడు మనసోడు. ఓకేనా? అప్పుడు ఆన్సర్ ఏంటి? 0.4 ఇంటూ 120. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 48 కూలమ్స్ వస్తుంది. ఎంత ఛార్జ్? 48 కూలమ్స్. ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. ఐ అనేది 0.4 యాంపియర్స్ ఇచ్చాడు,
సో మీరు క్వశ్చన్లో నోట్ చేసుకున్నారు I ఈక్వల్స్ 0.4 ఆంపియర్, టైం ఏమో 2 minutes, అయితే 48 కూలుంబ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా, అట్లీస్ట్ దీనికైనా ఆన్సర్ చేయండి. 48 కూలుంబ్స్ ఛార్జ్ ఉంది కదా, ఇప్పుడు ఫ్యాన్ ఎంత ఛార్జ్ లాక్కుండా వెళ్తుంది? 48 కూలుంబ్ ఛార్జ్. ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతుంది అనుకో, ఉదాహరణకి మనకు కనిపిస్తున్న ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ కి సంబంధించిన వైర్ ఉంది కదా, ఈ వైర్ లో 120 seconds ఎంత ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది? 48 కూలుంబ్ ఛార్జ్ ట్రావెల్ అవుతుంది. ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్సే కదా, ఛార్జ్ అంటే ఏంటి? నాకు ఛార్జ్ వద్దు, ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయి క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయి నాకు ఆన్సర్ కావాల్సిందే. నాకు ఛార్జ్ లో వద్దు, నాకు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ వెళ్తాయి అనుకో. ఇప్పుడు 48 కూలుంబ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతాయి? దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి అందరూ. చేయలేకపోతున్నారా? సరే ఒకసారి చెప్తాను చూడండి, ఒకసారి నా వైపు చూస్తారా? ఒక ఛార్జ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అయితే మనకు తెలియాలంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, Q ఈక్వల్స్ టు NE. ఛార్జ్ ఎంత ఉంది ఇక్కడ? 48 కూలుంబ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు తెలుసు, తెలియదు, ఎన్ని ట్రావెల్ అయితే తెలియదు. ఎలక్ట్రిసిటీ మీద ఒక ఎలక్ట్రాన్ మీద ఛార్జ్ ఎంత? 1.6 × 10⁻−19 కూలుంబ్. ఓకేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే కదా కావాలి. సో సింపుల్గా 48/1.6 × 10⁻−19. ఓకేనా? ఈ సమ్ నేను సాల్వ్ చేస్తా, ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి 48/1.6 అంటే ఏంటి? 16గా రాసుకోవచ్చు కదా. 16గా రాసుకుంటే ఒక మైనస్ ఇటు వెళ్ళింది, 10⁻−20. 16 1 జా 16, 3 జా ఎంత? 3 జా. కాబట్టి 3 × 10⁻20 ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయి? 3 × 10⁻20. సో దీని యొక్క నెంబర్ నేను రాస్తా, ఒకసారి చూడండి ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయి మీకు చెప్తా. 3 × 10⁻20 కదా, 20 సున్నాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇన్ని ఎలక్ట్రాన్స్ జస్ట్ 2 minutes లో ట్రావెల్ అయిపోతున్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ చెప్పండి? ఇది ఎన్ని లక్షల ఓకేనా? ఇది ఎన్ని లక్షల కోట్లు ఇన్ని ఎలక్ట్రాన్స్ ఎంత టైంలో ట్రావెల్ చేస్తున్నాయి? 2 minutes లో. సో మీకు ఎప్పుడైనా ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేస్తారు కదా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ట్రావెల్ చేస్తున్నాయంటే ఏ ఫార్ములా యూజ్ చేసుకుంటారు? Q ఈక్వల్స్ టు NE. మీకు ఒకవేళ ఛార్జ్ తెలిసి, ఎలక్ట్రాన్ ఛార్జ్ మనకి ఎలాగో తెలుసు, ఫిక్స్డ్ గా తెలిస్తే ఇప్పుడు ఎంత టైంకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతాయి తెలుసు కదా. ఓకే, మీకు ఛార్జ్ ఎంత వెళ్తుంది అనేది విషయం మీకు తెలియాలంటే ఏం చేయాలి? I ఈక్వల్స్ టు Q/T. ఏంటి? I ఈక్వల్స్ టు Q/T. మీకు కరెంట్ ఎంతో తెలిసి, టైం ఎంతో తెలిస్తే ఛార్జ్ ఎంతో కనిపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ప్రతి స్విచ్ మీద ఎన్ని ఆంపియర్స్ అనుకుని ఉంటుంది చూసగలరు, వెనక ఎక్కడ రాసి ఉంటుంది ఆంపియర్స్. ఓకేనా? సో అది యాంపియర్స్, ఆ యాంపియర్ స్విచ్ ఆన్ చేసి టైంను మనం లెక్క పెట్టుకొని ఎంత ఛార్జ్ అనేది ట్రావెల్ అయిందో చూసుకుని వెళ్ళచ్చు. సో నోట్ చేసుకోండి. ఎర్ర స్విచ్ నొక్కవా? ఓకే, బాగా వినండి. కలి వీడియోలో ఫేమస్ అయిపోతుంది మళ్ళీ. సో లెసన్ మళ్ళీ ఫస్ట్ నుండి వస్తా, కాస్త జాగ్రత్తగా వినండి. ఓకే, కరెంట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. ఓకే, కరెంట్ ని ఏ SI యూనిట్ లో వాడతాం? యాంపియర్స్. ఒక మాటలో చెప్పాలంటే యాంపియర్స్ లో యూజ్ చేస్తాం. ఓకే, సో ఛార్జ్ ఉంది కదా, ఛార్జ్ కి SI యూనిట్ ఏంటి? కూలుంబ్. టైం కి SI యూనిట్ ఏంటి? సెకండ్స్. ఓకే, కరెంట్ ని ఇప్పుడు ఏమని చెప్తాము? 10 ఆంపియర్స్ 20 ఆంపియర్స్ కరెంట్ వచ్చింది అనుకుని చెప్తాం. ఓకే, ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ వన్స్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాం. బాగా వినండి. ఎలక్ట్రిసిటీని దేంతో, ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తున్నాం? యామీమీటర్. ఏంటి? యామీమీటర్. స్పెల్లింగ్ ఏమైనా తప్పు ఉంటే కరెక్షన్ చేయండి తర్వాత. ఓకేనా?
యామిమీటర్ చెప్పండి. ఇంత చిన్న బాక్స్ ఉంటది, ఇది ఒక ప్లస్ మైనస్ రెండు పట్టుకొని ఇలా పెడతాడు, అది కికి అనేసి ఇన్ని ఆంపియర్స్ వచ్చిందని చెప్పేస్తుంది అనమాట. మిషన్ గూగుల్లో చెక్ చేయండి, ఓకేనా. యామిమీటర్. సో వీడు కనెక్షన్ ని దేంట్లో పెడతారు తెలుసా? సిరీస్. ఏంటి సిరీస్ అంటే ఏంటో తెలుసా? ప్లస్ తర్వాత మైనస్, ఆ తర్వాత ప్లస్, ఆ తర్వాత మైనస్, ఆ తర్వాత ప్లస్, ఆ తర్వాత మైనస్, ఇలా. ఇది ఒక బ్యాటరీ అనుకుంటే, ఓకేనా. తర్వాత ఇదొక బ్యాటరీ అనుకుంటే, ఇదే కనెక్షన్ లో ఉంది, సిరీస్. సో వాడుకోవడానికి ఇలాంటి సిరీస్ కనెక్షన్ లోనే ఇస్తారు. మొదటిది. రెండోది, యామిమీటర్ లో రెసిస్టెన్స్ ఎలా ఉంటది? వెరీ లెస్. రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటది? వెరీ లెస్ గా పెట్టుకోవడానికి చూస్తుంది అంట, లెస్. ఓకే, రెసిస్టెన్స్ అనేది వెరీ లెస్ గా ఉంటుంది. ఇది యామిమీటర్. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ విత్ ఇన్ ఏ టైం. ఓకేనా. ఎలక్ట్రిసిటీని తన నుండి ఏదైతే ట్రావెల్ చేస్తుందో దాన్ని ఏమంటారు? సో ఎలక్ట్రిసిటీని తన నుండి ఏదైతే అలౌ చేస్తుందో దాన్ని ఏమంటారు? కండక్టర్. ఎలక్ట్రిసిటీని తన నుండి ఏదైతే ట్రావెల్ చేస్తుందో వాటిని ఏమంటామో కండక్టర్. కండక్టర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. బస్సు, ఇంకా అంటే కండక్టర్ ఏం చేస్తాడు తెలుసా? తన లోపలికి బస్సు ఎక్కించుకుంటాడు, లోపల తోస్తాడు, అదే కండక్టర్. మరి నేను చెప్పింది ఏంటి? కండక్టర్ తన లోపల నుండి ట్రావెల్ చేయించుకుంటూ వెళ్తాడు. కండక్టర్ కాపర్, ఐరన్ అవన్నీ కూడా కండక్టర్స్. సో ఒకసారి డెఫినేషన్ చెప్పేద్దామా? అందరం ఇప్పుడే నేర్చేసుకుందాం డెఫినేషన్. కండక్టర్ విచ్ అలౌస్ కరెంట్ త్రూ ఇట్. చెప్పండి. కరెంట్ త్రూ ఇట్, దాని ద్వారా పంపిస్తుంది. ఓకేనా. విచ్ అలౌస్ కరెంట్ త్రూ ఇట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ది ఇన్సులేటర్. చెప్పండి. ఇన్సులేటర్ అంటే ఏంటంటే విచ్ డస్ నాట్ అలౌ కరెంట్ త్రూ ఇట్. చెప్పండి. ఏంటది? ప్లాస్టిక్, పేపర్ కరెక్టేనా? నాకు తెలియదు. ఎప్పుడైనా కరెంట్ పట్టుకున్న పేపర్ పట్టుకుంటే ఎగిరిపోయావు అనుకో, మా ఫిజిక్స్ సార్ చెప్పారనే కదా, నాకు సంబంధం లేదు. నాకు ఒకటే తెలుసు, ప్లాస్టిక్, చెప్పుడు, కుర్చీ, కర్ర, ఓకేనా, వుడ్. ఓకే. మూడోది సెమీ కండక్టర్. ఏంటి? అటు కాక మధ్యలోడు అనమాట. కాసేపు పంపిస్తాడు, కాసేపు ఆపుతుంటాడు. ఓకేనా. గ్యాలియము, సిలికాను, సిల్వర్ అనేది ప్యూర్ కండక్టర్. అది పట్టుకున్నాం అనుకో కొడేస్తుంది. ఓకేనా. ప్యూర్ కండక్టర్, దాని జోలికి వెళ్తూ. ఓకేనా. ఫాస్ఫరస్ ఇవన్నీ దీనికి సంబంధం లేదు ప్రెజెంట్. ఓకేనా. చెప్పండి. విచ్ అలౌస్ కరెంట్ త్రూ ఇట్. ఏంటి? విచ్ డస్ నాట్ అలౌ కరెంట్ త్రూ ఇట్. సగం తోసేది. అరే, సెమీ కండక్టర్ కి మంచి డెఫినేషన్ ఉంటుంది టెక్స్ట్ బుక్ లో, దాన్ని వాడుకోండి. ప్రెజెంట్ మాత్రం ఇది వదిలేండి. ఓకేనా. ఓకే, లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ది వీడియో ఇదే లాస్ట్. ఓకే, ఇదొక సిరీస్ అనుకుందాం. ప్లస్, ఇది మైనస్, ఇది బ్యాటరీ అనుకుంటే బ్యాటరీకి వైర్ ఇలా పెట్టాను, ఇక్కడ ఒక బల్బు పెట్టాను. ఇప్పుడు కరెంటు ఎటువైపు నుండి మూవ్ అవుతుంది? బిగ్గెస్ట్ క్వశ్చన్. అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. ఏంటన్నాను? అసలు చార్జెస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ అని చెప్పాను కదా. ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ప్లస్ దగ్గర ఉంటాయి, మైనస్ దగ్గర ఉంటాయా? మైనస్ కదా. సో చెప్పండి, ఎలక్ట్రాన్స్ అంటే మైనస్ కదా. అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి? నెగిటివ్ టెర్మినల్ నుండి ఇలా ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఒరిజినల్ గా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏంటి? మైనస్ నుండి ప్లస్ వైపుకి వెళ్ళడం, మైనస్ నుండి ప్లస్ వైపుకి వెళ్ళడం. ఆఫీస్ లేదురా, ఇవ్వండిరా. ఓకే, కానీ ఆ రోజుల్లో సైంటిస్టులు ఏమని ఫీల్ అయ్యేవాళ్ళు తెలుసా? ఆ రోజుల్లో అసలు టెక్నాలజీ లేదు. అలాంటి టైంలో సైంటిస్టులు ఏమని ఫీల్ అయ్యారంటే, ఎలక్ట్రిసిటీ అంటే ప్లస్ చార్జ్. మన ధర్మే చెప్పినట్టుగా ఏంటి ఎలక్ట్రిసిటీ అంటే? ప్లస్ నుండి మైనస్ వైపుగా వెళ్తుంది అనుకో ఫీల్ అయ్యారు. సో ఇది కన్వెన్షనల్ కరెంట్. ఏంటిది? రూల్స్ ఉంటాయి, కానీ అది జరిగితే లేదో తెలియదు. రూల్స్ ఉంటాయి, జరిగితే లేదో తెలియదు. ఇంకా మిగిలింది ఏంటి? ఇది ఒరిజినల్ కరెంట్. ఏంటిది? సో ఒరిజినల్ కరెంట్ ఎటువైపు నుండి ఎటువైపు వెళ్తుంది? ప్లస్, మైనస్ నుండి ప్లస్ కి వెళ్తుంది. సో మనం థియరీ పరంగా కన్వెన్షనల్ కరెంట్ ని ఈ రోజుకి వాడుతున్నారు. అంటే మీరు ఉదాహరణకి పాలిసెట్కి వెళ్ళేసి ఎలక్ట్రిసిటీ మీద క్లాస్ వింటే ఆయన అంతా కూడా ఈ థియరీ మీద చెప్పేస్తాడు. ప్లస్ నుండి మైనస్ వైపుకి వెళ్తున్నట్టుగా. ఎలా చెప్తాడు?
మనం ప్రాక్టికల్ గా ఏదైనా కిరికిరీలు చేసేటప్పుడు ఇది వాడుకుంటాం అనమాట కంప్లీట్ గా. ఓకే, మైనస్ నుండి ప్లస్ వైపుకి వెళ్తున్నట్టుగా. సో మీకు ఎగ్జామ్ లో 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే అడగొచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్వెన్షనల్ కరెంట్ ఒరిజినల్ కరెంట్. ఓకేనా, ఈ రకంగా అడిగేటప్పుడు మీరు చెప్పాలన్నమాట ఆన్సర్స్. సో ఫస్ట్ రీజన్ ఏంటి, కన్వెన్షనల్ కరెంట్ అనేది ప్లస్ నుండి మైనస్ కి వెళ్తే ఒరిజినల్ కరెంట్ ఎక్కడ నుండి వెళ్తుంది, మైనస్ నుండి ప్లస్ కి. సో కన్వెన్షనల్ కరెంట్ దేనికి వాడతారో జస్ట్ థియరీకి మాత్రమే, టెక్స్ట్ బుక్ లో చదువుకోవడానికి. కానీ ఒరిజినల్ కరెంట్ అనేది ప్రాక్టికల్ పర్పసెస్ అన్నిటికీ కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. ఇది కంప్లీట్ గా కాన్సెప్ట్ అంతా కూడా. ఓకే, ఇప్పుడు వరకు జరిగిన ఈ మొత్తం టాపిక్ లో ఎవరికి చిన్న కాన్సెప్ట్ అర్థం కాకపోయినా మీరు అడిగండి. ఈ రోజుకి మనం సగం కాన్సెప్ట్ క్లియర్ చేసుకుని ఇంటికి వెళ్తాం. ఓకేనా, వీడియో ఆపే. మీకు ఇప్పుడు వరకు జరిగిన ప్రతి దాంట్లో